కృష్ణం వందే జగద్గురు. మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది. కర్ణుడు కృష్ణుణ్ణి అడిగాడు, నేను పుట్టి పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించారు. ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఆ ఆవుకు తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పడం వెనుకున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధని పక్షాన ఉండడం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు. దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణుడికి చెప్పాడు, నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను. నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుండి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడవాసనల మధ్య ఉన్నాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నాపై ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు. కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా. నాకు సైన్యము లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుండి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు. సాందీపుని ఋషి వద్ద నా 16వ ఏట నా చదువు ప్రారంభమైంది. జరాసంధుని భార్య నుండి కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునా ఒడ్డు నుండి దూరంగా తీసుకువెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయాడన్న చెడ్డ పేరు నాకొచ్చింది. సరే, ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడనుకో, నీకు మంచి పేరొస్తుంది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమన్న నింద వేస్తారు అందరూ నాపైన. ఒకటి గుర్తుంచుకో కర్ణ, జీవితంలో సమస్యలు, సవాళ్లు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాటు కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవని, యుధిష్ఠిరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏదో సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకి, నీ బుద్ధికి తెలుసు. మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావలసింది మనకు అందకపోయినా, మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. అది చాలా ముఖ్యమైనది. జీవితం ఆటుపోట్లు భరించావనుకో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనుకో, అదే కారణాలు మనకు అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణుడికి కృష్ణుడు బోధించాడు. కృష్ణం వందే జగద్గురు.